నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే పన్నీర్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా ఈ విధంగా చేయాలి కానీ సింపుల్గా చేసేయడమే కాదు, మనం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. కేవలం ఒక్క విజిల్తోనే గుమగుమలాడే ఈ టేస్టీ పులావ్ని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ప్రత్యేకమైన రుచితో లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఈ పన్నీర్ పులావ్ బాగా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా కమ్మకమ్మని రుచితో ఈ టేస్టీ పులావ్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యం కడిగి నానబెట్టడానికి ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకోండి. వెయిట్ వైజ్ 400 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. మనం తీసుకునే 200 గ్రాముల పన్నీర్కి ఈ 400 గ్రాముల బియ్యం అనేవి కరెక్ట్గా సరిపోతాయి. మీరు కొంచెం బియ్యం ఎక్కువగా తీసుకోవాలంటే అర కేజీ వరకైనా తీసుకోవచ్చు. ముందుగా బాగా కడిగి ఆ తర్వాత నీళ్ళను తీసుకొని 15-20 నిమిషాల పాటు నానబెట్టండి. అలాగే పన్నీర్ పులావ్లోకి పన్నీర్ని తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ వచ్చేసి 180 గ్రాముల వరకు ఉందండి. మనం ఈ పన్నీర్ పులావ్లోకి ఒక 200 గ్రాముల వరకైనా పన్నీర్ని వాడచ్చు. అలాగే పన్నీర్ ముక్కలు అనేవి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని రెడీగా పక్క నుంచి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ పులావ్ని త్వరగా ఈజీగా చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా వండొచ్చు. ముందుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని తీసుకొని ఈ నూనెలోనే ఒక పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పుని, మరో పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టడమే కాదు, పన్నీర్ పులావ్లో మిక్స్ అయిపోకుండా క్యూబ్స్లా చక్కగా ఉంటాయి. చూడండి, పన్నీర్ ముక్కలు అనేవి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇది నూనెలోకి 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు కూడా తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మనం పులావ్ చేయడానికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. అలాగే మరో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను తీసుకొని, మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మొత్తం ఆయిల్తో అయినా చేయొచ్చు. ముందుగా ఇందులోకి లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. కొద్దిగా జాపత్రి, ఓ 10 మిరియాలు, 4 లవంగాలు, 3 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా బండపూను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకుల్ని, అరకప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మరొక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. పావు టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు షాహీ బిర్యానీ మసాలాను వాడుతున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ గరం మసాలానైనా వాడచ్చు. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుని, మరో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ని వాడి ఉంటే 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూడండి. మనకైతే ఇక్కడ బాగా సరిపోయింది. మీకు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసి కలపచ్చు. తీసుకున్న నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించండి. ఎప్పుడైతే ఇలా నీళ్లు రోలింగ్ బాయిల్ అవుతాయో ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకుందాం. నీళ్లు పడకుండా రైస్ని మాత్రమే తీసుకొని ఒకసారి స్లోగా కలపండి. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ని, కాజు ముక్కలను తీసుకొని ఒకసారి స్లోగా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి బాగా క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దాం.
చూడండి అన్నం చక్కగా ఉడికి పొడి పొడిగా వచ్చింది. అయితే మనం ఇలా వేడి మీద వెంటనే సర్వ్ చేసే కంటే కింది నుండి పైకి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఇందులో ఏమైనా తేమ లాంటిది ఉంటే అది అన్నానికి బాగా పట్టి పొడి పొడిగా రెడీ అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేయడమే. ఇలా మనం చాలా సింపుల్‌గా ఈ టేస్టీ పన్నీర్ పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పన్నీర్ పులావ్‌కి పక్కన కొంచెం పెరుగు రైతాని పెట్టుకొని తినాలే కానీ బిర్యానీకి మించిన రుచి ఉంటుందండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.